అధికారం పోయిందని ఎవరు నేతలు దిగులు చెందొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 100 కిలోమీటర్ల స్పీడ్తో 10 ఏళ్లు ప్రయాణం చేశామని, ఇప్పుడు కాస్త విరామం కోసం కారు గ్యారేజ్కి వెళ్ళిందన్నారు కేటీఆర్. మళ్ళీ సత్తా చాటేందుకే ఉన్న దిష్టిపోయి మంచి జరుగుతుందని తెలిపారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ విలువ ఏంటో ప్రజలకు తెలిసిందన్నారు కేటీఆర్. దయతోని అధికారం ఇస్తే 10 ఏళ్ల పాటు ఆనాడు అధికారంలో కూడా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరికినాం. మరి 24 ఏళ్లు 100 కిలోమీటర్ల స్పీడ్తో కారు ఉరికితే కొద్దిగా అప్పుడప్పుడు సర్వీసింగ్ అవసరం పడుతుందా పడదా? ఇప్పుడు అదే జరుగుతుంది. కొద్దిగా సర్వీసింగ్ అయిపోయింది, మళ్ళా పార్లమెంట్ లో రోడ్ ఎక్కినామంటే మళ్ళా 100 కిలోమీటర్ల స్పీడ్తో ఉరకాల్సిన బాధ్యత, ఉరికించే శక్తి సత్తా మీకే ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిజంగా ప్రజలకు కూడా మన సారు కేసీఆర్ గారి విలువ తెలిసి రావాలంటే ఇది జరగవలసిన అవసరం కూడా ఉండే. ఎందుకంటే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఇట్లాంటి వాళ్ళ సన్నాసుల పాలన ఉంటేనే ఒక సమర్థుడి పాలన యొక్క విలువ కూడా ప్రజలకు తెలుస్తుంది అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత ప్రజల దయతోని